హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ రిలేషన్షిప్కి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి, అసలు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరే సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి 70% అయితే బయటికి రాగలుగుతున్నారు. బట్ రిమైనింగ్ 30% ఇంకా తన యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫ్యామిలీకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా తినే రెస్పాన్సిబుల్ కాబట్టి అవన్నీ అతని ఆమె రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి వాటిని కొంచెం వదిలించుకోవడానికి టైం పడుతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ప్రెషర్ ఇస్తున్నారో మ్యారేజ్ కోసం, వాళ్ళకి కూడా దూరంగా ఉండడానికి డిసైడ్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, సెర్చ్ చేస్తున్నారు. వేరే హౌస్ ఎక్కడైనా రెంట్కి ఉంటే అట్లీస్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రెషర్ ఇవ్వడానికి వచ్చినా కూడా తను ఎస్కేప్ అవ్వడానికి బాగుంటుంది, కాస్త రెస్ట్ తీసుకోవడానికి. ఈ థర్డ్ పార్టీ అసమానం ట్రబుల్ చేయకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది. వేరే ఇంటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని హౌస్ సర్చింగ్లో ఉన్నారు. త్వరలో హౌస్ షిఫ్ట్ అవ్వబోతున్నారు. సో మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడుపుతున్నారు. అండ్ మీ పిక్స్ చూసుకుంటూ చాలా టైం అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యాంటసైజ్ చేసుకుంటున్నారు. కొన్ని పిక్స్ అయితే మీ పర్సన్కి చాలా మీకు ఫేవరెట్ పిక్స్ అనమాట మీవి. అవైతే ఫోన్లో సేవ్ చేసుకొని టైం ఉన్నప్పుడల్లా అవే చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వింటున్నారు. మ్యూజిక్లో కూడా మీరు ఏదైతే మ్యూజిక్ లైక్ చేస్తారో, అంటే ఎవరైతే ఒక్కొక్క సింగర్స్ ఒక్కొక్కరికి ఇష్టం ఉంటారు. సో ఆ సింగర్ పాడిన సాంగ్సే ఎక్కువ మీ పర్సన్ కూడా వినడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఆ విషయం గమనించి అలా చేయొద్దు, ఎందుకు థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఈ విషయం అబ్జర్వ్ చేశారో, మీకు మీ పర్సన్కి ఒకే సింగర్ ఇష్టం అన్న సంగతి, ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ సాంగ్స్ పోస్ట్ చేస్తున్నారు ఎఫ్బీలో ఆర్ ఇన్స్టాలో అని ఎప్పుడైతే గమనించారో, సోషల్ మీడియా వైపు వెళ్ళొద్దు అన్న రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు మీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేయను అని మళ్ళీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ప్రామిస్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని చూస్తారేమో అని ఆల్రెడీ అకౌంట్స్ బ్లాక్ చేయించి మీ పర్సన్ చేత ప్రామిస్ చేయించుకున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ చేసే పని ఏంటి అని అంటే, లేచిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఇంకా ఎందుకు ఆ ప్రామిస్ వేసి. సో అలాంటి పర్సన్ని ఇప్పుడు థర్డ్ పార్టీ వైపు మళ్ళీ తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్. బట్ మీ పర్సన్కి మైండ్లో మాత్రం ఆ విషయం లేదు, ఆ ఐడియా. అసలు థర్డ్ పార్టీ మాట వింటేనే అంత దూరం పారిపోతున్నారు మీ పర్సన్. సో అలాంటి షాక్ ఇచ్చారు. కొన్ని చేదు నిజాలు కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. అవి మీ పర్సనే చెప్తారు మీకు త్వరలో. సో ఇంకొక విషయం ఏంటంటే, మీ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే మీ వెనకబడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే ఇక్కడ నాకు తెలిసి మీ లైఫ్లోకి ఒక 2 మెంబర్స్ అయితే వచ్చారు ఆల్రెడీ. అందులో ఒకరు సీక్రెట్ అడ్మైరర్, ఇంకొకరు ఆల్రెడీ టాకింగ్ విత్ యూ అనమాట. స్టార్టెడ్ చాటింగ్
ఆర్ కాల్స్. సో మీకు సెకండ్ పర్సన్ ఎంటర్ అయ్యారు మీ లైఫ్లో. ఆ సెకండ్ పర్సన్ రిచ్ పర్సన్. అండ్ అసలు ఆ సెకండ్ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేసే విధానం చూస్తే మీరే షాక్ అవుతారు. అసలు ఏంటిది, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట. అంటే 1-2 రోజులు చాటింగ్ ఆర్ కాల్స్ చేసి మీతో మాట్లాడి థర్డ్ డేకే ప్రపోజ్ చేస్తారనమాట. ఆ టైప్ మీ పర్సన్. సో మీరు షాక్ అవుతారు. బట్ ఆ ప్రపోజల్ని మీరే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఇంకో పర్సన్ కూడా రాబోతున్నారు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచడానికి ఆల్రెడీ ప్లానింగ్ చేసుకుని వస్తున్నారు. ఇతను ఆర్ ఆమె ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ మీ లైఫ్లో ఉన్న సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో పిక్స్లో చూశారు. ఎక్కడ చూసారో తెలియట్లేదు, కానీ ఎక్కడో చూసారు. మేబీ డీపీ ఆర్ మీడియా, సోషల్ మీడియా అలా ఎక్కడో మిమ్మల్ని చూడటం జరిగింది. చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆర్ మీరే ఏదో విషయం మీద వాళ్ళని కాంటాక్ట్ చేశారు. అలాంటిది ఏదో జరిగింది. సో ఇలా 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి మీ లైఫ్లోకి. బట్ ఇక్కడ మీరు మాత్రం ఇవన్నీ ఆలోచించే స్టేజ్లో లేరు. మీకు ఏంటంటే మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీ ఎనర్జీస్ ఎలాంటివంటే ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీస్ మీవి. సో మీలాంటి వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయరు. అట్లీస్ట్ మీరు కనీసం చూడరటు. అంత మంచి డివైన్ ఎనర్జీ మీది. మీరు డెడికేట్ చేశారు మీ లైఫ్ని, సాక్రిఫైస్ చేసేసారు మీ లైఫ్ని మొత్తం మీ పర్సన్కి. మీ పర్సన్ ఎలాంటి వారైనా పర్వాలేదు, మీ పర్సనే కావాలి మీకు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వారైనా పర్వాలేదు అంటే ఏంటంటే మీ పర్సన్ అక్కడ క్యారెక్టర్లెస్ కాదు, చీటింగ్ టైప్ కాదు. బట్ ఏంటంటే స్లో మూవింగ్ ఎనర్జీ. ఆ స్లో మూవింగ్ ఎనర్జీ మీకు ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు, మీకు వాల్యూ ఇవ్వట్లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా నిజమే, కానీ అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అవి టైం గడిచే కొద్దీ అవన్నీ మారుతూ ఉంటాయి. బట్ మిమ్మల్ని చీట్ చేసి అదే టైంలో ఇంకెవరితోనన్నా రిలేషన్ పెట్టుకుని వాళ్ళతో వెళ్ళిపోతే, వాళ్ళని మ్యారేజ్ చేసేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు మళ్ళీ మీతో మంచి వాళ్ళలాగా యాక్ట్ చేయటం, అలాంటి వాళ్ళని లైఫ్లో యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు మీకు లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీ రిలేషన్లో మీకు జరిగింది అది పాస్ట్ అనమాట. కానీ అక్కడ కూడా రాంగ్ చాయిస్ మీ పర్సన్ది. సో అట్లా వెంటనే మీ వైపు రావడం అనేది జరిగింది, అక్కడ తప్పేంటో తెలుసుకొని. లేకపోతే మీ లైఫ్లో కూడా అదే జరిగి ఉండేది. మిమ్మల్ని కాదని ఇంకొకళ్ళతో మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అయిపోవడం జరిగేది. కానీ మీ పర్సన్ మళ్ళీ అక్కడ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో అబద్ధాలు చెప్పి ఏం కాలేనట్టుగా మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేసే టైప్ అయితే కాదు ఇక్కడ మీ పర్సన్. ఉన్నది ఉన్నట్టు చెప్పేసే టైప్. ఉన్నది ఉన్నట్టు చెప్పబట్టే మీకు తెలిసింది మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉన్నట్టు. లేదు అనుకుంటే తెలీదు. సో అలాగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళంటే వాళ్ళు చీటర్స్ కింద కాదు, మంచి వాళ్ళ కింద నేను లెక్క. ఎందుకంటే బట్ ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ వదిలేయాలి ఇప్పుడు. ఇక్కడ మీ పర్సన్ రాంగ్ చాయిస్ చేసినప్పుడు ఏవైతే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారో ఆ డెసిషన్స్ రిజల్ట్ అనమాట ఇది. అది ఇంకా క్లియర్ అవ్వట్లేదు. మీ పర్సన్ని థర్డ్ పార్టీ వదలట్లేదు. ఎలా అయినా ట్రాప్ చేసి ఏదో ఒకటి చేసి ఆ రిలేషన్లో ఇరికించాలి, మ్యారేజ్ రిలేషన్లో అనేది చూస్తున్నారు. బట్ మీ పర్సన్ స్లో మూవింగ్ ఎనర్జీయే కానీ క్లవర్ కొంచెం. కాబట్టి
అటువైపు అట్రాక్ట్ అవ్వట్లేదు, అటువైపు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు నిజం తెలిసిన తర్వాత. సో ఇక్కడ మీరు మీ వైపు నుంచి చూస్తే ఇలా ఉంది. 2-3 ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో కూడా. కానీ ఎన్ని ఆప్షన్స్ వచ్చినా కూడా మీరు అయితే యాక్సెప్ట్ చేయరు. మీకు ఓన్లీ మీ పర్సనే కావాలి. ఎందుకంటే అలా సెట్ అయిపోయింది మీ మైండ్. మీ పర్సన్ ఒక మంచి పర్సనాలిటీ, ఒక మంచి ఎనర్జీ అని తెలిసిన తర్వాత కూడా మీరు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే అది మీ రాంగ్ చాయిస్ అవుతుంది ఇప్పుడు. సో మీ పర్సన్ వచ్చే వరకు వెయిట్ చేయడం తప్పదు మీకు. ఎందుకు అని అంటే అక్కడ ఆల్రెడీ ప్లానింగ్ చేసుకుంటున్నారు అక్కడ నుంచి ఎలా బయటపడాలి అనేది. త్వరలో హౌస్ షిఫ్ట్ అవ్వబోతున్నారు. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఒక కేవ్లోంచి ఒక బర్డ్ బయటకు వస్తే చాలా రోజుల తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సేమ్ మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతారు. ఒక కొత్త వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత అకౌంట్స్ అన్నీ అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడం, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడం, మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయడం చేస్తారు. సో ఆ డివైన్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేయండి. అది మీ ఫ్యూచర్ అన్నమాట. డివైన్ అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక మంచి ఆప్షన్ అన్నమాట అది. సో అంతవరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీతో దూరంగా ఉంటున్నారని అంటే ఇంకా వేరే వాళ్ళతో ఉంటున్నారు అని కాదు అక్కడ అర్థం. మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఆప్షన్స్ని ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ కూడా. ఎందుకు చేయలేకపోతున్నారంటే డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేవి. సో ఈ రిలేషన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ మెయిన్ ఇది. అందుకే మీరు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా ఎటు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ మీ పర్సన్కి ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మంచి మంచి ఆప్షన్స్. కానీ అవి సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా అది చాలా తప్పు, అలాంటి పనులు చేయకూడదు అని అక్కడే స్టక్ అయి ఉన్నారు. మీ వైపు రావడానికి కానీ అటు ఇటు వెళ్ళిపోవడానికి అయితే ప్లాన్ చేసుకోవట్లేదు. సో ఇవి చాలా డివైన్ ఎనర్జీస్ రెండు. ఈ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది. అంటే మీ ఫ్యూచర్లో అబండెన్స్ చూస్తారనమాట. మీరిద్దరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఒక అబండెంట్ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరు కలిసి. సో ఏదేమైనా కూడా మీకు ఇక్కడ యూనివర్స్ ఇచ్చే సలహా ఏంటి అని అంటే వెయిట్ చేయండి. డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. మీ పని మీరు చేసుకోండి. బట్ మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసుకున్నారు ఓకే, బట్ నెగిటివ్ ఎనర్జీస్ని మాత్రం మీ పర్సన్ వైపు పంపకండి. అంటే తెలుసు మీకు ఆల్రెడీ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి ఈ దూరం ఎక్కువ అయ్యే కొద్దీ. సో అలాంటి నెగిటివ్ థాట్స్ మీ పర్సన్ వరకు పంపకండి. అసలు నెగిటివ్ థింకింగ్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఆల్రెడీ డివైన్ మీకు ఇచ్చిన రిలేషన్ ఇది కాబట్టి అందులో మిస్టేక్స్ ఏం జరగవు. ఏవైతే మిస్టేక్స్ ఇప్పటివరకు జరిగాయో మీ పర్సన్ వల్ల మీ పర్సనే దాన్ని మళ్ళీ ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే చేస్తారు మీతో. సో మీరు మీ వైపు నుంచి మీరేం కంగారు పడక్కర్లేదు, ఏమీ స్పెల్ వర్క్స్ అలాంటివి ఏమీ చేయనక్కర్లేదు. కానీ మీరు ఓన్లీ మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ మీ పర్సన్ కూడా అక్కడ చేస్తున్నది అదే, మేనిఫెస్టేషన్ బాగా చేస్తున్నారు. మీ అసలు ఇక్కడ చూస్తే మీ పర్సన్ మార్నింగ్ టు పడుకునే వరకు కూడా మేనిఫెస్టేషన్లోనే ఉంటున్నారు. గాడ్ని అడుగుతున్నారు మీరే కావాలి అని, గాడ్ని అడుగుతున్నారు మీ రిలేషనే కావాలి, ఇంకెవరు నా లైఫ్లో వద్దు అని అడుగుతున్నారు. సో అదే జరగబోతుంది. మీ పర్సన్కి ఆల్రెడీ చెప్తుంది. అసలు ఈ డివైన్ ఎనర్జీ చెవిలో చెప్తున్నట్టుగా చెప్తుంది. ఏంటంటే
త్వరగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయమని. కానీ అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నీ సోషల్ మీడియా నుంచి కన్నా ఎక్కడి నుంచన్నా అవి ఓపెన్ చేసి కమ్యూనికేట్ చేయొచ్చు మీతో. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒకవేళ అనుకోకుండా థర్డ్ పార్టీ చూడటం జరిగితే వాళ్ళు డైరెక్ట్గా మీ ఇంటికి అయితే వచ్చేస్తారు. అసలు మీరెవరు, ఈ రిలేషన్ ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఉంది అని అలా మిమ్మల్ని అన్పాపులర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ మీకు ఒక మంచి ఇమేజ్ ఉంది పబ్లిక్లో, కాబట్టి మీకోసం అలా చేయడం, మీ విషయంలో అలా చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. సో అందుకనే మీ పర్సన్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు కూడా వెయిట్ చేయండి అదే డివైన్ టైమింగ్ కోసం. తప్పకుండా మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది. అండ్ విదిన్ ఫ్యూ డేస్ మీకు కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా మీకున్న సిచ్యువేషన్కి సింక్ అవుతుంది, రెజనేట్ అవుతుంది మీకు. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి, అదొకటి నోటీస్ చేయండి. తర్వాత ఈ వీడియో ఎవరికన్నా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.